వెల్కమ్ బ్యాక్. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో వైసీపీ నేత షర్మిల రోడ్ షోలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఏ అర్హత ఉందని ఏకంగా 3 మంత్రి పదవులు ఇచ్చారు చంద్రబాబు గారు. ఇది పుత్ర వాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుకేమో 3 ఉద్యోగాలట, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు లేవు. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి ఊపిరి లాంటిది. ఎందుకంటే పరిశ్రమలు రాకపోతే మన పిల్లలకు ఉద్యోగాలు రావు, మనకు అభివృద్ధి జరగదు. కానీ ఆ ప్రత్యేక హోదా అంత ముఖ్యమైన అంశమని తెలిసి కూడా చంద్రబాబు గారు ఎన్నిసార్లు మాట మార్చారు ప్రత్యేక హోదా మీద. పోయిన ఎన్నికల్లో ఏమో 10 ఏళ్లు కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలి అన్నాడు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హోదా వద్దు ప్యాకేజీయే కావాలి అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ఇప్పుడు హోదా కావాలి అంటున్నాడు. ఎన్నికలు అయిపోయాక ఏమంటాడు చంద్రబాబు గారికి కూడా తెలియదు. గత ఎన్నికల్లో ఏమో బీజేపీతో పొత్తు అన్నాడు, ఈ ఎన్నికల్లో ఏమో కాంగ్రెస్ తో పొత్తు అంటున్నాడు. చంద్రబాబు గారిది రోజుకో మాట, పూటకొక వేషం. చంద్రబాబు గారిది ఎప్పుడూ ఒక మాట కాదు, ఎప్పుడూ 2 మాటలే. అందుకే ఇలా 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 చూపించుకుంటూ తిరుగుతాడు. మనకు అర్థం కాలేదు ఇన్ని రోజులు. నాకు 2 నాలుకలున్నాయి అని చంద్రబాబు గారు చెప్పటం అన్నమాట. ఇలా 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 చూపిస్తే ఈసారి నుంచి మనం అర్థం చేసుకోవాలి, అవునవును కరెక్టే, మీకు 2 నాలుకలున్నాయి అని. రోజుకొక మాట, పూటకొక వేషం. చంద్రబాబు గారు మార్చే రంగులు చూసి ఊసరవల్లి కూడా సిగ్గుతో పారిపోవాలి. చంద్రబాబు గారు దమ్ముంటే నిజం చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఎంత పోరాటం చేశాడో రాష్ట్రమంతా చూసింది. ఢిల్లీలో ధర్నాలు చేశాడు, ఆంధ్ర రాష్ట్రంలో రోజుల తరబడి నిరాహార దీక్షలు చేశాడు, యువ బేరీలు పెట్టాడు, రాస్తారోకోలు, బందులు ఇలాంటివి ఎన్నో చేశారు. ఆఖరికి వైఎస్ఆర్సీపీకి చెందిన అంతమంది ఎంపీలు నిరసనగా రాజీనామాలు కూడా చేసి పదవీ త్యాగం కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరిగి ఇంతగా పోరాడుండకపోతే చంద్రబాబు గారి నోట ఈ రోజు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలి అన్న మాట వచ్చుండేదా? చంద్రబాబు దమ్ముంటే నిజం చెప్పాలి. కానీ చంద్రబాబు గారు ఎప్పుడూ నిజం చెప్పరు, ఎప్పుడూ నిజం చెప్పరు. ఎందుకో తెలుసా? నాన్న చెప్పేవాడు చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. చంద్రబాబు గారి నెత్తి మీద ఒక శాపం ఉందట. ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో, ఏ రోజైతే చంద్రబాబు గారు ఒక్క నిజం చెప్తారో ఆ రోజు చంద్రబాబు గారి తల 1000 ముక్కలైపోతుందట. అందుకే చంద్రబాబు గారు ఎప్పుడూ నిజాలు మాట్లాడరు. గుర్తుపెట్టుకోండి, చంద్రబాబు గారు ఎప్పటికీ నిజాలు మాట్లాడరు. ఇప్పుడు చంద్రబాబు గారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. పౌరుషమంట, రోషమంట, ఆయనకు సూటవని మాటలన్నీ మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ తో పొత్తు పెట్టుకున్నారంట, నీకు పౌరుషం లేదా జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాడు. ఈ చంద్రబాబు పౌరుషం గురించి మాట్లాడేది సొంత మామని చూడలేదు, తండ్రి లాంటి వాడు అని చూడలేదు. కళ్ళార్పకుండా పట్ట పగలే వెన్నుపోటు పడిచాడు, ఆయన కుర్చీని లాక్కున్నాడు, ఆయన పార్టీని కబ్జా చేశాడు. ఈయన పౌరుషం గురించి మాట్లాడేది. పిల్లి గట్టిగా నాకు పౌరుషం ఉంది అంటే పులైపోదు. పిల్లి పులి. జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు ఇచ్చిన మాట, ఒక్క మాట కోసం
ఓదార్పు అని ఇచ్చిన ఒక్క మాట కోసం సింగిల్ గానే కాంగ్రెస్ పార్టీని వదిలేసి బయటికి వచ్చాడు. అదే పౌరుషం అంటే, అదే రోషం అంటే. పిల్లెవరో పులేరో అక్కడే అర్థమైపోతుంది. పొత్తు పెట్టుకుంది చంద్రబాబు గారు బీజేపీతో 4 ఏళ్లు సంసారం చేశాడు. ఆఖరికి కేసీఆర్ తో కూడా పొత్తు పెట్టుకోవాలని వెంపర్లాడింది చంద్రబాబు గారు. ఆఖరికి హరికృష్ణ గారి మృతదేహం పక్కనుంది అన్న ఇంగితం కూడా లేకుండా కేసీఆర్ తో పొత్తు పెట్టుకోవడానికి వెంపర్లాడాడు. ఇప్పుడేమో వైఎస్ఆర్సీపీకి పొత్తులున్నాయని ఆరోపిస్తున్నాడు. మాకు ఏ పొత్తులు లేవు. మాకు బీజేపీతో పొత్తు లేదు, మాకు కాంగ్రెస్ తో పొత్తు లేదు, మాకు కేసీఆర్ తో పొత్తు లేదు, మాకు అవసరమే లేదు. సింహము సింగిల్ గానే వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ గానే బంపర్ మెజారిటీతో గెలుస్తారని దేశంలో